నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరులో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే జీవిత ఖైదు, న్యాయమూర్తి సింధు. శనివారం వెంకన్న ఆలయంలో కిక్కిరిసిన భక్తులు. ఈకేవైసీ నమోదుకు తప్పని తిప్పలు, పనిచేయని సర్వర్, గడువు పొడిగించాలంటున్న రైతులు. వార్తల వివరాలు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పట్టణంలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం కౌన్సిలర్ కిజర్ ఖాన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని రావడంతో అతని ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు మంత్రి. రెండు రోజుల ముందు విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు సిద్దికు వివాహం కావడంతో నేడు అతని ఇంటికి వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షల్ని తెలపగా వారు మంత్రి ఆశీస్సులు తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో వైసీపీ నాయకుడు అఫ్సర్ గాయపడి చికిత్స పొందుతున్న అతనిని పరామర్శించారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి. తెలుసుకున్న పార్టీ శ్రేణులు మంత్రిని కలవగా ఆయన ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కురువూరు, పట్రపల్లి గ్రామాలలో పర్యటించి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నెల 31వ తేదీలోపు రైతులు ఈకేవైసీ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. శనివారం పుంగనూరు పట్టణంలోని కొత్తపేటలో గల మీ సేవా కేంద్రం వద్ద రైతుల రద్దీ నెలకొంది. ఈకేవైసీ చేసుకునేందుకు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గడువును మరికొద్ది రోజులు పొడిగించాలని కోరుతున్నారు. పుంగనూరు వ్యవసాయ డివిజన్లో రైతులు 44,199 మంది ఉండగా ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకున్న వారు 21,815 మంది కాగా ఇంకా చేసుకోవాల్సిన వారు 22,384 మంది రైతులున్నారు. మాకు పిఎం కిసాన్కి ఇంకా 2 రోజులు గడువు ఇస్తే మేము ఇక్కడ ఈ సేవలో సర్వర్ పనిచేయడం కోసము గంటల తరబడి ఇక్కడ వేసిస్తున్నాము. అంటే ఇంతవరకు పని కూడా లేదు. కాబట్టి ఇంకా 2 రోజులు పొడిగిస్తే మేము అక్కడ ఈ సేవకు వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం. ఇన్ని రోజులు ఎట్లంటే మేము రైతులు భూములు కాడే ఉండిపోయినాము కాబట్టి మాకు తెలవడం లేదు. ఈ 2 రోజుల్లో తెలిసింది ఇక్కడ వస్తే సర్వరం పనిచేయలేదు. మానవ అక్రమ రవాణా సమాజ భద్రతకు చేటని మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రజల భాగస్వామ్యం కావాలని పుంగనూరు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ సింధు అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండలంలోని ఈడిగపల్లి జడ్పీ పాఠశాలలో ప్రజా అవగాహన సదస్సును న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాపై విద్యార్థులు ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సినిమాలు, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెబుతూ ఎక్కువగా ఫేస్బుక్ ద్వారా మధ్యతరగతి మహిళలను, అమ్మాయిలను ఈ ఊబిలోకి లాగుతున్నారని, మరికొందరు పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టడం జరుగుతున్నదని చెప్పారు. అలాంటి వారి మాటలు నమ్మవద్దని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారికి చట్టపరమైన శిక్ష 7 నుండి 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఒకవేళ నేరస్తులు మళ్ళీ అదే పనిగా ఇలాంటి నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళ అవయవాలు అమ్ముకోవటం కానీ, లేకపోతే వాళ్ళని స్లేవరీ అంటే అడుక్కోవటం లాంటి వాటిల్లోకి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే అమ్మాయిని ఇట్లా బ్రోతల్ హౌస్లో తీసుకెళ్ళి వాళ్ళని హింసించడం కానీ అట్లాంటివి జరిపించడం అనేది ట్రాఫికింగ్ అని చెప్పేసి అంటారు. ఇవి సర్వే చేస్తే ఎందుకు ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ చదివాను. సో దాంట్లో ఒకటి వచ్చేసి ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని చోట్ల తల్లిదండ్రులే అట్లా పిల్లల్ని ఇచ్చేయటం జరుగుతుంది. లేకపోతే డే టు డే బేసిస్లో వాళ్ళకి తిండికి కూడా డబ్బులు లేనప్పుడు పనికి పంపించటం అనేది కూడా ట్రాఫికింగ్ కిందకే వస్తుంది. ఎందుకంటే పిల్లలు పని చేయకూడదు, పిల్లలు ఏం చేయాలి? అమ్మాయి తెలుసు మీకు అది. సో దీనికి సంబంధించి మన ఐపీసీలో సెక్షన్ 370A సెక్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడిన వాళ్ళకి తీవ్రమైన శిక్ష అనేది మన ఐపీసీలో
ఉంది. 10 ఏళ్ల వరకు శిక్ష అనేది పడుతుంది అన్నమాట. కాబట్టి ఇంకా వేరే కారణాలు చూస్తే ఈ ఫేస్బుక్ లాంటి అకౌంట్స్లో, ఈ సోషల్ వెబ్సైట్స్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఎవరున్నారో అమాయకంగా ఉన్న వాళ్ళని వల వేస్తూ ఉంటారు, ట్రాఫిక్ చేసే వాళ్ళని. సో వాళ్ళెవరో ఆన్లైన్లో కలిశారని చెప్పేసి వాళ్ళని నమ్మి వాళ్ళని కలవడానికి ఇది అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు మీకు కూడా వర్తిస్తుంది. అబ్బాయిలను కూడా చూడరు వాళ్ళు. అబ్బాయిలు తీసుకెళ్ళిపోయి అవయవాళ్ళు ఏం చేస్తారు, ఆర్గాన్స్ అన్నిటిని తీసి ఎవరికి వాళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడాను అందరు 18 years బిలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఆన్లైన్ మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా ఊరికే ఫేస్బుక్ లాంటివి వెళ్ళటం, వాటి జోలికి పోవద్దు. అట్లానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే ఆ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకి అమ్మాయి అని లేదు, అబ్బాయి అని లేదు. వన్స్ అవి మిస్సింగ్ అని అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు కూడా వాళ్ళని వెతికి పట్టడం అనేది చాలా కష్టమైన పనిగా మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు స్మార్ట్గా ఉండాలంటే మీరు కూడా అలర్ట్గా ఉండాలి. ఏ ఇబ్బంది ఉన్నా మీ హెచ్ఎం స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ చెప్పుకోండి. లేదు మీరు ఏదైనా బయట నడుస్తున్నప్పుడు ఏదైనా అనుమానంగా ఉంటే మీకు ఏ విషయంలో అయినా ఎలాంటి సందర్భం అయినా భయంగా ఉంటే మీరు ఏం చేయాలి, 100కి డైల్ చేయాలి. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి వస్తారు. మీ స్కూల్లో టీచర్ వాళ్ళ మాట వినండి, మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళ మాట కూడా వినండి. అట్లానే అందరు బాగా చదువుకొని బాగా స్థిరపడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్రమ రవాణా మరియు వాటి దుష్పరిణామాలు మరియు వారికి శిక్షణ గురించి ఈరోజు మీకు అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈరోజు మా జడ్జి మేడం వచ్చినారు. అక్రమ రవాణా అంటే మీకు మామూలుగా తెలుసు, సినిమాల్లో కూడా చూసింటారు. గుడి దగ్గర ఉంటారు, ఆ తల్లి తండ్రి ఆత్మర్చింటారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. బస్ స్టాండ్లో తప్పిపోతారు, పిల్లల్ని తీసుకొని పోయేసి ఈ బిచ్చగాళ్ళుగా తయారు చేసేది. తర్వాత అక్కడక్కడ పనికి పెట్టేదానికి ఫ్యాక్టరీలో పెట్టేది. కాబట్టి అలాంటి వారిని అక్రమ రవాణా అంటారు. ఈ చిన్న చిన్న పల్లెల్లో ఈ తాగుడుకు లోనై తల్లిదండ్రులు కొంతమంది చిన్న పిల్లలు కూడా అమ్ముకుంటారు. వారిని కూడా తీసుకొని పోయి వాళ్ళు యాచకులుగా, చైల్డ్ లేబర్గా, తర్వాత బ్రాతల్స్గా చేసేదానికి వీలు ఉంటుంది. కాబట్టి మానవుల అక్రమ రవాణా చేసి వారి అవయవాలు కూడా తీసుకొని అమ్మి వాళ్ళు డబ్బు చేసుకునే మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మానవ అక్రమ రవాణా దుష్పరిణామాలు గురించి మా మేజిస్ట్రేట్ గారు మీకు చెప్తారు. దీనికి మెయిన్ ఎందుకు జరుగుతాయి ఇలా అంటే ఆర్థిక పరిస్థితి మరియు ఇల్లిటరేట్. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే కూడా ఇలా జరుగుతాయి. తర్వాత మనకు చదువు లేకపోతే కూడా ఇట్లాంటి దుష్పరిణామాలు జరుగుతాయి. ఈ మానవుల అక్రమ రవాణా అరికట్టేదానికి ప్రభుత్వం వారు ఎన్నో చట్టాలు చేసినారు. ఆ చట్టాల గురించి మేడం గారు విశదీస్తారు. చక్కగా విని మీరు దాని గురించి తెలుసుకొని ఊరు అందరికీ చెప్పి అందరికీ అవగాహన చేయమని చెప్పి ఫస్ట్ చదువు కంటే ముఖ్యము రక్షణ, ముఖ్యంగా రక్షణ, భద్రత, స్కూల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేసి ఇది కూడా మనకి ఉంది. స్కూల్ సేఫ్టీ ఎడ్యుకేషన్, సేఫ్టీ కింద మీరు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి రోజు కూడా మేము తెలియజేస్తూ ఉంటాము. ఆర్థిక స్తోమత వల్ల చాలా వరకు పేరెంట్సే, ఇప్పుడు మాకు కూడా 9th to 10th వరకు చూసినామంటే చాలా వరకు డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఏమంటే ఎక్కడ మేము ప్రతి టీచర్ కూడా ఇంట్లో పోయి విచారిస్తే కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితుల కారణంగా ఇక్కడ లేరు, వాళ్ళు వేరే ఊరికి పంపించేసినామంట అంటారు. ఎన్నో కారణాలు ఈ విధంగా. కాబట్టి చిన్న వయసులో మీరు 18 ఏళ్ళ లోపల చాలా ఈ చదువుకోవాలా. మీరు ఇంట్లో కూడా మీకు కొంతవరకు చెప్పాలి వీటి గురించి. కొంతమంది మేడం గారు చెప్పినట్టు ఇల్లిటరేట్స్, పేరెంట్స్ ఇల్లిటరేట్స్ కావడం వల్ల కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఈరోజు తింటే చాలు తర్వాత చూద్దాంలే అనుకుంటారు. అలా కాకుండా మీరు ఈ పాఠశాలకు వచ్చిన విద్యార్థులుగా ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పేటువంటి ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత భవిష్యత్తులో మీరు ఏ విధంగా కెరీర్ గైడెన్స్ పైన కూడా మీకు అవగాహన కల్పిస్తూ ఉంటారు టీచర్లు. ఇవన్నీ అవగాహన చేసుకొని
ఇప్పటి నుండి మీరు ఇంట్లో కూడా ఇక్కడ చెప్పిన విషయాలన్నీ మేడం గారు చెప్పినటువంటి సార్ చెప్పినటువంటి విషయాలు ఇంట్లో తెలియజేయండి ఈరోజు వెళ్ళి. సమాజంలో దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని పుంగనూరు మండల ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో డిటి రమేష్ బాబు, ఎంపీడీఓ లక్ష్మీపతి తదితర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు రాజా, ఎన్ఆర్ అశోక్, శ్రీనివాసులు, కృష్ణ, భాను, చిన్నప్ప, ఆంజప్ప తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి డబ్బులు రిటర్న్ రాలేదు. తర్వాత 60 సంవత్సరాలు అయిందని కొంతమందిని తీసేశారు గ్రూప్ నుండి. వాళ్ళకి డబ్బులు రిటర్న్ రాలేదు. ఇప్పుడు మళ్ళా కట్టండి అని వాళ్ళకి అవ్యవస్థము నోటీసులు ఇచ్చారు వాళ్ళు. సరే ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు వరకు కట్టాము, కొంతమంది చనిపోయినారు, తీసేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా వాళ్ళకే ఇవ్వలేదు, మేము ఎందుకు కట్టినా మళ్ళా కట్టినా మాకు కూడా ఇవ్వరు కదా అనే అనుమానంతో ఇబ్బంది పడుతుంది పరిస్థితుల్లో. ఏపీఎం గారికి ఫోన్ చేశాను, ఏంటి సార్ పరిస్థితి, అసలు ఏంటి స్కీమ్ ఏంటి అని చేస్తే ఏదో మరి దాని భయాలో పంపించారు, కొంత చూశాను. సో ఓకే బాగానే ఉంది. మరి పీడీ గారితో కూడా మాట్లాడాను, మేడం మరి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు రిటర్న్ రావాలి కదా, ఇది పెన్షన్ పథకం కాదు కదా, ఇన్సూరెన్స్ పథకం కాదు కదా, పెన్షన్ కదా అంటే కరెక్టే, అది రిటర్న్ రావాలి, అలాంటి వాళ్ళు లిస్ట్ ఉంటే నాకు పంపండి అని చెప్పారు. సో ఏపీఎం గారికి ఫోన్ చేసి, సార్ మండల వైజ్ ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అధికారులు మనమంతా కూడా ఎస్సీ/ఎస్టీ సమస్యల పైన మానిటరింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకుని ఆ సమస్యలన్నీ కూడా రాబో సమావేశం లోపల పరిష్కరించవలసిందిగా కూడా అందరూ అధికారులకి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలా ఏవైనా పై అధికారుల దృష్టికి తీసుకునే సమస్యలు ఏమైనా ఉంటే కూడా తక్షణమే గుర్తించి మనము మన మంత్రివర్గ దృష్టికి కూడా తీసుకుపోయి అవన్నీ కూడా పరిష్కారం చేయవలసిందిగా కూడా మనం ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మన డిపార్ట్మెంట్ వైజ్ కూడా రివ్యూ చేసినప్పుడు మీకు సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ కూడా సవ్యంగా కూడా వివరించడం జరిగింది. అందులో మీరు కూడా కొన్ని డౌట్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా మన అధికారుల చేత మీకంతా కూడా ఆ సమస్యలన్నీ కూడా సవ్యంగా కూడా వివరించడం జరిగింది. ఇకపోతే గత 5-6 మీటింగుల నుంచి కూడా మనం ఒక సమస్య పైనే ప్రస్తుతం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది. ఈ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీకి సంబంధించినటువంటి బరిల గ్రౌండ్స్ పైన మనము ప్రతి సమావేశంలోన డిస్కస్ చేయడము, ఏదో కాలయాపన చేస్తున్నారని మీరు అనడం, మేము అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కానీ గత సమావేశంలోనే మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇంత రాబోయే సమావేశంలో అన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీగా ఈ బరియల్ గ్రౌండ్కి ఐడెంటిఫికేషన్ చేయాలని చెప్పి కూడా ఆ రోజు ఆ సమావేశంలో చెప్పాం. ఆ విధంగానే ఈరోజు ఈ పుంగనూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయ పరిధిలో కూడా అన్ని గ్రామాలకు కూడా ఎస్సీ/ఎస్టీ ఉన్నటువంటి మన బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఐడెంటిఫికేషన్ అన్నీ కూడా చేసి మనం చేయడం జరిగింది. తర్వాత క్రమంలో కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ బరియల్ గ్రౌండ్స్లో కూడా మనము మన ఎన్ఆర్ఈఎస్ ద్వారా కూడా నక్కబండ కావచ్చు, చంద్రమాకంపల్లి కావచ్చు, మేలుందూరు కావచ్చు, అన్నింటినీ కూడా ట్రెంచ్ కూడా కొట్టడం జరిగింది. తదుపరి అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏమైనా మౌలిక వసతులు కల్పన కోసం పై అధికారుల కోసం మన మంత్రివర్గ దృష్టికి కూడా తీసుకుపోయి అవన్నీ చేసేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇంకేమైనా కూడా సమస్యలు మన ఎస్సీ/ఎస్టీ కమిటీ ద్వారా మీ ద్వారా గ్రామాల్లో ఎవరైనా మీకు ఏమైనా సమస్యలు చెప్పింటే అవన్నీ కూడా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మన వరద వచ్చినప్పుడైతే అక్కడ ఉన్న ఇల్లు మునిగిపోతే మీరే స్కూళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి పంపించడం జరిగింది. అగ్రహారం ముందర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గ్రానైట్ ఫ్యాక్టరీ అధినేత అక్కడ ఉన్న భూమిని కబ్జా చేసి 1.5 ఎకరా ఉంది. దయచేసి దాన్ని కూడా పరిశీలించి మా ఎస్సీ/ఎస్టీలకు జగనన్న కాలనీకి పట్టాలు మంజూరు చేస్తే అక్కడ ఇల్లు కట్టుకుని చాలా బాగుంటుందని నేను వినియోగించుకుంటున్నాను. అగ్రహారానికి సంబంధించి ఇది 9వ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. గతంలో ఉన్న సర్వేలో 10 సెంట్లని కూడా ఇవ్వడం జరిగింది. స్కెచ్ అయితే ఇచ్చినాడు కానీ మాకు అక్కడ ఉన్న స్థలాన్ని చూపించడం లేదు. ఆ సర్వే చూపిస్తే రాబోయే కాలంలో ఎవరైనా చనిపోతే కూడా వేసుకునే జాగా లేదు. మీకే ఆల్రెడీ సర్వేలో స్కెచ్ కూడా ఇచ్చినాడు. దాన్ని సర్వే చేసి 10 సెంట్లు ఇస్తే బాగుంటుందని నేను పెద్దలు. ఇకపోతే
శ్రావణ శనివారం కావడంతో పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు 7 ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్న ఉత్సవమూర్తులను అలంకరించి భక్తుల దర్శనార్థం అద్దాల మండపంలో అర్చకులు కొలువు తీర్చారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నృసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కి శ్రేణుగానలోల వెంకటరమణ సీతానాయక శ్రిత పరిపాలక ఆర్త పోషక ఆది పురుష అనాథ రక్షక ఆపద్బాంధవ కరుణాసాగర శరణాగత విజయ
ದಳಾಕ್ಷ ಕಾಮಿತ ಫಲದ ಪಾಪ ವಿನಾಶಕ ಪಾಹಿ ಮುರಾರೆ శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయమూర్తి ఆశ్రిత వరద ఓం నమో వెంకటేశాయ. గుంటూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానం విధుల ప్రకారంగా స్వామివారికి తిరుమలలో జరిగే విధంగానే ప్రతి శుక్రవారము స్వామివారికి అభిషేకం జరుగుతుంది. కావున భక్తాదులు గమనించి శుక్రవారం స్వామివారి అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. శనివారం అభిషేకం ఉండదు. ఇక్కడ స్వామివారికి తిరుమలలో జరిగే విధంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో 4 శుక్రవారంలో స్వామివారికి అభిషేకం ఉంటుంది. అష్టలక్ష్మి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అష్టలక్ష్మి అమ్మవారి విశేష అలంకారములు విశేష పూజలు జరిగిన కావున భక్తాదులు మాకు సహకరించి దేవాలయంలో యథావిధిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యవర్గ సమావేశం శనివారం పొంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా చౌడేపల్లి మండలానికి చెందిన విజయ్ కుమార్ను రాష్ట్ర కమిటీ సలహాదారులుగా, జిల్లా బీసీ అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, జిల్లా జనరల్ సెక్రటరీగా మల్లేష్ కుమార్లను ఎన్నుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని సంఘ అధ్యక్షులు శంకరప్ప కోరారు. కార్యక్రమంలో గంగప్ప, గంగాధర, కృష్ణప్ప, రాజశేఖర్, మహేష్ బాబు, విష్ణు, జ్యోతి, రెడ్డెప్ప, రామకృష్ణ, వెంకటరమణ, లక్ష్మీపతి, అంజప్ప, నరసింహులు, సోమశేఖర్, వెంకటస్వామి, నాగరాజ, గోవిందు, మణికంఠ, జగదీష్, రామ్మూర్తి, చిన్నగంగులప్ప, లక్ష్మీకుమార్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏమైనా సమస్యలు ఉంటే ఈ సమస్యల పైన క్లియర్ చేయడానికి కూడా మన సంఘం అంతా ముందుకుండి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనకి అన్ని నడుపుకుంటూ సమస్యలను క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అదేవిధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన వైఎస్ఆర్ పార్టీలో ఉండి మంత్రిగా ఉండి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ సమానంగా నవరత్న పథకాలు, సీసీ రోడ్లు అయితేమి, నవరత్న పథకాలు అయితేమి అన్ని సమానంగా మన దళితులకి పంచిపెడుతున్నాడు. యా ప్రభుత్వము చేయని విధంగా ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నదే మన ఘనత అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒరిగింది ఏమీ లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే విధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ సమానంగా పంచి పెట్టుకున్నారంటే మన వైఎస్ఆర్ పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్లేడని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన పొంగనూరు పట్టణంలో వెలిసిండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ 18 మెట్ల పూజ హోమాలు వైభవంగా జరిగాయి. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां
प्रजापतिर्षिकर्म मनोघं धर्मसहितं ब्रह्मसम्पा तस्मै स्वाहा तस्य वृक्षामहेतामनहेतां ब्रह्मसम्पान्ताभ्य स्वाहा ईश्वरो दिशि च वातागन्धं ब्रह्मसम्पा तस्मै स्वाहा परमेष्ठितं मुच्चिघ्नं ब्रह्मसम्पा तस्मै स्वाहा तस्य विश्वमप्सरसः भुवो नाम तं ब्रह्मसम्पान्ताभ्य स्वाहा नवोदये विजो स्वाहा षष्ठिता विशुद्धो भूतवती उचितप्रयेतस्य भयङ्कर स्वाहा आवाहयामि सिंहासन सप्पयामि अर्घ्यं सप्पवाद्यं सप्पाद्यं सप्पं स्थापयामि स्नानं सप्पयामि वस्त्रं सप्पयामि पूजयामि धूपमग्रापयामि धार्यं सप्पयं पूजितं सप्पयामि सुगं सप्पयामि पाद्यं सप्पयामि आद्यं सप्पं स्थापयामि स्नानं सप्पयामि वस्त्रं सप्पाणि पूजयामि धूपमग्रापयामि धार्यं पूजितं सप्पयामि अर्घ्यं सप्पयामि वाक्यं सप्पयामि आचरण सत्यं स्थापयामि स्नानं पुष्पाणि पूजयामि धूपमग्रापयामि भाग्यं सप्पयामि पूजीभूतां सर्वस्वतां सत्यं सर्वोपचारपूजां समर्पयामि मुदादगस्येताभ्य नमः ध्यायामि ध्यानं सप्पयामि आवाहयामि सिंहासनं सप्पयामि भाग्यं धूपमग्रापयामि भाग्यं सप्पयामि पूजीभूतां सर्वोपचारपूजां भवति अभ्येव अपाभायतनं आयतनवान् भवति यो अभ्येवायतनं वेद आयतनवान् भवति अभो वै अभ्येवायतनं आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद भवति यस्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति రండి లోపల రండి తీసుకున్నాను పక్క వచ్చాను. పుంగనూరు మున్సిపల్ పరిధిలోని 31 వార్డుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చైర్మన్ అలీం బాషా తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో దోమల బెడద ఎక్కువైందని, విధిగా ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యం ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వడం లేదని విషయంపై రెవెన్యూ వారికి తెలియజేసి చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. సిబ్బంది కొరతతో పారిశుద్ధ్యంలో వెనుకపడ్డామని, వెంటనే సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే తదితర విషయాలపై చర్చించారు. అనంతరం అజెండాలోని అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, వైస్ చైర్మన్ నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అజెండా మొదటి అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో పుంగనూరు మున్సిపాలిటీ 636 చెట్లు ఇల్లు మంజూరు ఇవ్వండి పట్టణ ప్రణాళిక భాగం వారు తెలియజేస్తూ అందుకు కాగల స్టేషనరీని తెప్పించవలసిందిగా నోటిఫైడ్ ఆర్ఓసి నెంబర్ 529/2016 G1 పంపిస్తున్నారు. వివిధ జిల్లా కలెక్టర్ వారు వారి లేఖ ఆర్ఓసి నెంబర్ E7/ERS కంప్యూటర్ నెంబర్
385404/2022 తేదీ 25/3/2022 ద్వారా 1536 పేదలందరికీ టిడ్కో ఇల్లు కార్యక్రమంలో కావాల్సిన మౌలిక వసతులు పూర్తి చేసి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరి ఉన్నారు. పట్టణంలో దోమలు ఎక్కువైపోయి చాలా బాధపడుతున్నారు సార్. మనము ఈరోజు మీటింగ్లో మాట్లాడుతుంటే సాయంత్రమే దోమ కాగించగలుగుతా ఉంది. లేకుంటే రేపు మీరు వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఈరోజు సాయంత్రం పోయి కాగించగలుగుతారు. అంతేగాని జనరల్గా ఊర్లో కాగించగలగడం లేదు. పోయినసారి 2 నెలల ముందే కాగించి మిషన్లు లేవంటే కొంత రావడంతో 4 కొత్తలు తెలిపిస్తుంది, 2 పాతలు ఉంటే అగ్రిడీ తెలిపిస్తుంది, ఒక పెద్దది ఆటో ఉంది. జనరల్గా రోజుకి 10 వాటర్లు ఉంటే సామాన్య మిషన్లు తీసుకోవడం అనేది ఉన్నాయి. కానీ దానిపైన చర్యలు తీసుకోవడం సార్. ఊరికే మనం పోతున్నాము, రేపు పోతామంటే ఈరోజు దోమ కొట్టేస్తున్నాము. ఇప్పుడు నేను మీటింగ్లో మాట్లాడాలంటే సాయంత్రం నా వార్డు మిషన్ మాట్లాడారు. దయవంచి ఒక మిషన్ రోజుకు ఒక వార్డు 4 వార్డులు ఉంటుంది సార్. నాది 9వ వార్డు, 10, 11, 12 4 ఒకే పట్లు ఉంటాయి. ఒక గంటలో స్టార్ట్ చేస్తే 2-3 అవర్స్లో 4 వార్డులు ఫినిష్ చేయొచ్చు. దయవంచి డైలీ కూడా దోమలకి మందు కూడా బాగుంటుంది సార్. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దోమలతో. ఈ మీటింగ్ అయినా అంటే తక్షణమే శానిటరీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని దోమల చర్యలు తీసుకోండి. అలాగే సార్ మన శానిటరీ సెక్షన్లో కానీ ఇంజనీర్ సెక్షన్లో కానీ ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయని కూడా తెలియదు. ఎందుకంటే 3 నెలల ముందు మాత్రం బాగుండింది, ఇప్పుడు మళ్ళా యథాపథం అయిపోయింది. అంటే ఎంత డీజిల్ పడుతున్నాము, డీజిల్ యాభై పెడతాము, నెలకి ఎంత డీజిల్ ఖర్చు అవుతామని కూడా గౌరవ సభ్యులు తెలుగు. మహిళలు ఎక్కువ విభాగం చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ముందు రవి సార్ ఉన్నారు, ఇప్పుడు బాగా మధు సార్కి చాలా అనుభవం ఉంది. ముఖ్యంగా నేను తెలియజేసుకుంటే ఏమంటే 21 రోజుల్లో ఒక డ్వాక్రా మహిళ, ఒక డ్వాక్రా సంఘానికి ఏదైనా మనం లోన్ కానీ వాళ్ళకి ఫెసిలిటీ ఏదైనా చేయాలనుకుంటే ఇది వరకు చాలా తక్కువ స్టాఫ్ ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ స్టాఫ్ ఉంది. కానీ ఆఫీస్ రావాలని చెప్పి ఆ రోజు మీరు డాక్యుమెంటేషన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకు 3 అవర్స్ వెయిట్ చేసి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అసలు పని జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. 21 రోజుల్లో వాటిలోనే వచ్చారు. మీకు ముందే ఉంటుంది సార్ కదా సార్, 2006 మనం అలాగే చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ కొత్త పద్ధతి ఏంటి అని నాకు అర్థం కావాలి. దయచేసి దాని మీద మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో మాకు ఏదో తెలియదు. కానీ 21 రోజులు వాటిలో చేసేవారు. దానికంటే ఒక బిల్డింగ్ ఉంటుంది, దానిలో ప్రాసెస్ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ కూడా. వాళ్ళకి ఏం తెలుసు, ఒక రోజు కూలిపోతే నష్టం అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. చెక్ చేస్తే శానిటరీ సెక్షన్ కొంచెం చాలా ఎక్కువ ఉంది. ఎన్సెప్ట్కి సెక్రటరీస్ మీద బేస్ చేసుకుని వాళ్ళు వర్క్ చేపిస్తున్నారు. గ్యాంగ్ వర్క్స్ అయితే ఎక్కడ జరగడం లేదు. కొద్దిగా మేము శ్రద్ధ తీసుకొని వార్డులో రావాలని ఇన్వైట్ చేస్తాము. అలాగే సార్ కమిషనర్ సార్ చిన్న రిక్వెస్ట్, ఈ మున్సిపల్ స్కూల్స్లో ఏసీ గర్ల్స్ ఉన్నారు సార్, వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ బాత్రూమ్స్ లేక కొన్ని చోట్ల లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏసీ గర్ల్స్కి సపరేట్గా ఒక బాత్రూమ్ ఏదైనా ఉండే వాటిలో ఏదైనా శాంక్షన్ చేయండి. అలాగే వాళ్ళకి డస్ట్బిన్స్ సపరేట్గా పెట్టిస్తే బాగుంటుంది. ఏసీ గర్ల్స్కి బాత్రూమ్స్లో సార్ వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పలేము కదా, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. డస్ట్బిన్స్ మాత్రం వాళ్ళకి కంపల్సరీగా పెట్టించండి. ఒక పెద్ద డిస్టర్బెన్స్ గర్ల్స్ చోట మాత్రం, బాయ్స్కి ఏం అవసరం లేదు, గర్ల్స్కి. ఎందుకంటే మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు జగనన్న ఓటీఎస్ పథకం ద్వారా సొంత టీకాలు నెరవేర్చారు. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్ ద్వారా కూడా చాలా మందికి చేరలేదు. అది మన ఎంఆర్ఓ సార్ని కూడా అడిగాను. సార్ అడిగితే హౌసింగ్ డీని అడగమన్నారు. మన ఏఈ సార్ కూడా చెప్పినాడు చేస్తాను కూడా, కానీ తగిన రెస్పాన్స్ రాలేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన డాక్యుమెంట్ లేని వారికి త్వరగా ఎక్కడుందో దాన్ని పరిశీలించి వారికి చేరే విధంగా అందించాలని మన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను. గురించి ఆ ఏరియా వచ్చేసి నా వార్డుకు వస్తూ ఉంది. కనీసము ఈ మధ్యలో టిడ్కో స్టేట్ చైర్మన్ వచ్చారు. కనీసము
ఆ వార్డు కౌన్సిలర్గా నాకు ఎలాంటి ఇంటిమేట్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వలేదు? నన్ను ఈ మధ్య కూడా ఏదో వర్క్ జరుగుతూ ఉంది, నేను కౌన్సిలర్గా ఉన్నాను, కనీసం ఏ వర్క్ చేస్తున్నాను ఏమి, నా వార్డులో కూడా నా పరిస్థితి తెలియని స్థాయికి వెళ్ళిపోయింది, ఏం జరుగుతుందో కూడా తెలియని స్థాయిలో ఉంది. నేను ఎవరన్నా నాకు ఇంటిమేట్ చేయొద్దని చెప్పారా? నేను మీరే ఇండివిజువల్గా తీసుకుంటున్నాను ఆ విషయము. నాకు ఫస్ట్ ఈ విషయము తెలియజేసి మీకు అఫీషియల్గా కమిషనర్ కూడా ప్రయాణ ఇన్ఫర్మేషన్ జరిగింది. ఆ రోజు పబ్లిక్ హాలిడే రోజు రిసీవ్ చేయడం జరిగింది. అందువల్ల ఇటువంటి ల్యాబ్స్ జరిగింది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసేవారు. అందుకని ఆ రోజు కమిషనర్ కూడా అటెండ్ కాలేకపోతున్నారు. ఒకవేళ ఇటువంటి భవిష్యత్తులో వస్తే పునరావృతం కాకుండా సమన్వయంతో పనిచేస్తారు. మనకు ఏ సమస్య వచ్చినా మనము మున్సిపాలిటీ కమిషనర్కు చైర్మన్కు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళు మనకు కూడా ఆ మాదిరి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాము. కానీ వాటిలో ఏం తిరిగినా ఏం చేసినా ప్రతి కౌన్సిలర్ను మనం పిలుచుకొని పోయే బాధ్యత మీకు ఉంది. ఆ బాధ్యత మీకు లేకన్నా మమ్మల్ని వదిలేసి మీరు చేయాలంటే మొదటిసారి పెద్దోళ్ళకు కూడా మనకు మాట పోతుంది. మనము ఆ మాట నిలబెట్టుకోవాలంటే మనం అందరము వాటిలో కౌన్సిలర్లు మున్సిపాలిటీ వర్కర్లు అందరూ కలిసిపోతేనే ఆ పనులు జరుగుతాయి. రేపు పెద్దవాళ్ళకు మనం ఏమైనా చెప్పాలన్నా కూడా మనము మంచి పేరు వస్తుంది. ఇట్లా ఈ మాదిరి చేయకూడదు సార్. మున్సిపాలిటీలో వర్కర్లు కానీ చైర్మన్ కానీ అని ఈ 6 నెలలు అవుతా ఉన్నది. నితిన్ రెడ్డి సార్ వచ్చి మా వర్కర్లు చేస్తానని ఆటో కావాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తున్నది. రేపు ఓట్లు అడగకపోయినా కూడా మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ పేరు రావాలంటే మనము కరెక్ట్గా చేస్తే మన అన్నకు మంచి పేరు వస్తుంది. జగన్ అన్నకు కూడా ఈ వద్దు మన మున్సిపాలిటీలో అందరూ పుంగనూరులో మంచి పేరు రావాలంటే మనం అందరం మాట మీద దాడి మీద నడచాలని నేను కోరుకుంటున్నాను సార్. ఏది కూడా మీరు చేయాలండి అంటే మేమందరం రాకన్నా అంటే మీరందరూ పోయి చేసుకొని రావచ్చు. మేము వస్తాం, మమ్మల్ని పిలిచండి. మేము అందుకే ఈ 5 ఏళ్ళు మేము నిలబడిండేది. అందుకే ఏ ఊర్లో ఏ సమస్య వచ్చినా మేము చేయాలనే కోరిక మాలో ఉంది. ఆ కోరిక కూడా మీరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని మమ్మల్ని పిలిచండి, మేము వస్తాము. మా కష్ట సుఖాలన్నీ మనుషులకు విజయాలని మేము కోరుకుంటున్నాం సార్. నమస్కారం. గాంధీనగర్లో స్కూల్ ఉంది. అది యూర్ వలన అది డోర్లు అందరూ తీసేస్తున్నారు. ఇక్కడ చెప్తే ఏమీ పట్టించుకోవడం లేదు. నీరు సౌకర్యం కూడా లేదు. అక్కడ మోటార్ వేయాలని చాలా రోజుల నుంచి చెప్తా అంటే కూడా పట్టించుకోవడం లేదు. నాటు మీడియాకు పెట్టామన్నారు, అది కూడా ఏం చెప్పలేదు. చుట్టూ కాంపౌండ్ అయినా కట్టి ఇస్తే అక్కడ చాలా పోకరి పిల్లలు ఉన్నారు. క్రికెట్ తాగి అక్కడ పోయి బాత్రూమ్ అంతా కూర్చునేసి ఇది అంతా చేస్తా అన్నారు. ఆ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతా ఉంది. టీచర్లు అంతా మనకి చెప్తా అన్నారు. టీచరు మీరేం చేస్తా అన్నారు, ఎన్నిసార్లు చెప్పినా మేము పట్టించుకోవడం లేదంటా అన్నారు. మీరైనా చెప్పండి, ఇంకా మీరు ఎందుకు ఉండేది అని అడుగుతా అన్నారు. మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్, జనరల్ ఫండ్స్. ఈ జనరల్ ఫండ్స్లో మనం ఇప్పటికే 1 crore వరకు టెండర్స్ కాల్ చేయడం జరిగింది. మనకి రికవర్ అవ్వాల్సిన అమౌంట్స్ ఇంకా 1 కోటి రూపాయలు దాకా ఉన్నాయి. బాకీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు పంపించారు. అప్పుడు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళందరి దగ్గర నుంచి మనం రికవర్ చేస్తూ డెవలప్మెంట్ ప్రయారిటీస్. ఇప్పుడు నక్కబండ ఉంది, నక్కబండలో చాలా సీరియస్ ఇష్యూస్, శానిటేషన్ కౌన్సిల్ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించారు. ఈ విధంగా ఒక సమన్వయ ధోరణిలో మనము పనిచేసినట్లయితే సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎవ్రీ డే ఏదో ఒక వాటికి కమిషనర్ కార్యాలయానికి వస్తుంది. ముందుగానే కౌన్సిలర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. లాస్ట్ 5 days మేము తిరిగాము కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కారం చేయడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి చేస్తాము. మన ఫండ్స్ రికార్డులు లేకుండా ఐబీ పాస్బుక్ చేసిన విఆర్ఓ రెవెన్యూ వారి నిర్వాకానికి నిదర్శనం ఇదే అని అంటూ ఆరోపించారు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్. ఈ సందర్భంగా బాధితునితో కలిసి ఆయన మాట్లాడారు. విచారణ జరిపి బాధితునికి ఈ విషయంపై న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు. మన పుంగనూరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత అన్యాయం జరిగిందంటే, డబ్బులు ఇస్తే రికార్డు తారుమారు చేయడంతో ముందుంటారు.
అందుకు ఉదాహరణ టీ స్టాల్ మున్సామన్న గారు. ఈయన 2020 సంవత్సరంలో పెంచుపల్లి గ్రామం శివారులో 473/22 లీటర్లో 12 సెంట్లు భూమి మున్రాజా అనే అతని దగ్గర కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అది రికార్డు లేదంటే 1B చేయడానికని అతని కొడుకు గోపి వచ్చి ఇతని దగ్గర 25,000 రూపాయలు తీసుకొని ఒక 1B చేసుకొని ఇచ్చాడు. ఆ 1B ద్వారా గుంట 90,000తో 4 కాళ్ళ గుంట 6 లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా పాస్బుక్ కోసము బిఆర్ఓ అక్బర్ గారు ఇతని దగ్గర 25,000 తీసుకొని మళ్ళీ ఒక పాస్బుక్ చేయించారండి. ఇందులో ట్విస్ట్ ఏమరా అంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న 12 సెంట్ల భూమి 2014లో మదనపల్లి వాస్తవులు రెడ్డపరెడ్డి గారి భార్య ఒక ముస్లిం ఆమెకి రిజిస్టర్ చేసినాడు. వీళ్ళే మున్రాజన్న వాళ్ళు రిజిస్టర్ చేసి కూడా తర్వాత కూడా రెండోసారి గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించినారు. దీనికి కారణం ఎవరంటే రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న అధికారులు కూడా డబ్బులకు లాలూచిపడి రెండోసారి రిజిస్ట్రేషన్ చేశారు. ఫేక్ 1B పాస్బుక్ చేయించారు. ఏ బేసి కింద విఆర్ఓ గారు పాస్బుక్ చేయించారు 1B చేశారు తెలీదు. కనీసం ముటేషన్ చేసినప్పుడు ఈసీ డాక్యుమెంట్ కూడా పెట్టుకొని చేయాలి, అది కూడా చేయలేదు. డబ్బులు ఇస్తే ఎలాంటి రికార్డులైనా తయారు చేస్తారని రెవెన్యూ వాళ్ళు ఈరోజు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ఆయన చాలా అన్యాయం అయిపోయి ఆడబిడ్డలు ఆయన కనీసం 7 లక్షల రూపాయలు పోగొట్టుకొని ఈరోజు పోయి డబ్బులు అడిగితే ఇతని మీద ఎదురుదాడి చేసి ఇతని మీద కేసు పెడతామని ఆ భూమి గల వాళ్ళు దబాయిస్తున్నారు. దయచేసి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఈ విషయం సీరియస్గా తీసుకొని విచారణ జరిపి ఇతనికి న్యాయం చేసి ఇతని కుటుంబము బాగుండేలాగా ఎటువంటి అఘాయితం చేసుకోకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన భూమిని ఎలా రిజిస్టర్ చేస్తారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అని కోరకుండా కలెక్టర్ గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్ర గారి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఆయన మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి ఆయనకి మేము న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పుంగనూరులో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే జీవిత ఖైదు, న్యాయమూర్తి సింధు. తొలి శ్రావణ శనివారం వెంకన్న ఆలయంలో కిక్కిరిసిన భక్తులు. ఈకేవైసీ నమోదుకు తప్పని తిప్పలు, పనిచేయని సర్వర్, గడువు పొడిగించాలంటున్న రైతులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మనం కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.